నేర్చుకున్నాం. యోధా పత్రికలో నుండి ఎన్ని ప్రసంగాలు మనం విన్నామో ఎవరైనా చెప్పగలరా? యోధా పత్రికలో నుండి ఎన్ని ప్రసంగాలు మనం విన్నామో? 8 భాగాలు మనం విన్నాం. అయితే భక్తిహీనత అనేటువంటి ఆ భాగములో మనం చాలా ప్రసంగాలు విన్నాం. భక్తిహీనత, లోకములో ఉండేటువంటి అన్యాచారాలు కావచ్చు, వాస్తులు కావచ్చు, మూఢనమ్మకాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా మనము ఎలా విసర్జించాలి, ఎలా విడిచిపెట్టాలి, దేవునికి ఎలా లోబడాలి అని ఈ భక్తిహీనత అనేటువంటి టాపిక్ లో మనం విన్నాం. 5వ వచనంలో ప్రారంభిస్తున్నాడు, మీకు తెలిసిన సంగతులే. సరే, మన ఆత్మీయ జీవితంలో ఒక క్రైస్తవునిగా మనము సంఘంలోనికి అడుగు పెట్టిన తర్వాత మనం ఏం నేర్చుకున్నాం? ఒక్కొక్కరు అడుగుతారు మన జీవితాలలో, పాస్టర్ గారు టీవీ చూడొచ్చా, సినిమా హాల్కి వెళ్ళొచ్చా, పాస్టర్ గారు సిగరెట్ కాల్చొచ్చా, పాస్టర్ గారు మందు తాగొచ్చా, పాస్టర్ గారు ఇది చేయొచ్చా, పాస్టర్ గారు అబద్ధాలు చెప్పొచ్చా, పాస్టర్ గారు మోసం చేయొచ్చా, పాస్టర్ గారు లంచం తీసుకోవచ్చా, పాస్టర్ గారు ఇలా అడుగుతారు. ఇవన్నీ మనకు తెలియకుండానే అడుగుతున్నామా, తెలుసుకోవాలని అడుగుతున్నామా, ఒకవేళ చేసిన తప్పు లేదు అనేటువంటి సమాధానం మనకు వస్తుందని అడుగుతున్నామా? ఆలోచన. ఇక్కడ ఈయన ప్రారంభిస్తున్నటువంటి విధానం మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నది ఏమనగా. చాలండి, మీరు ఎరిగి ఉన్నారు. ఇప్పుడు యోధా పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, దేవుని యొక్క వాక్కును సంఘము వినిన తర్వాత విశ్వాసులుగా వారు కట్టబడ్డారు, సంఘముగా కట్టబడ్డారు. కట్టబడిన తర్వాత సంఘములోనికి అనేక రకములైనటువంటి దుర్బోధలు వస్తున్నాయి. ఎలాంటి దుర్బోధలు అంటే, దేవుని యొక్క కృప ప్రత్యక్షమయ్యింది. ఆ కృప మన జీవితములను మనము కాపాడుకోవడానికి సంరక్షణ కవచముగా మనం వాడుకోవాలి. కానీ అలాంటి కృపను వీరు ఏం చేస్తున్నారంటే కామాతురత్వమునకు అప్పగిస్తున్నారు, శరీర కార్యములకు అప్పగిస్తున్నటువంటి విధానం ఇక్కడ కనబడుతుంది. వారిని హెచ్చరిస్తూ ఈ మాటలో యోధా గారు రాయడం ప్రారంభించారు. అబద్ధ బోధల సంఘములోనికి వచ్చాయి. పూర్తిగా క్రీస్తును విసర్జించినటువంటి విధానము, యేసు ప్రభువునందు నమ్మకం లేనటువంటి విధానము, యేసు ప్రభువారు దేవుడు కాదు అనేటువంటి ఒక బోధ సంఘములోనికి వస్తున్నటువంటి విధానం మనం ఇక్కడ చూస్తున్నాం. రాత్రి దైవ సేవకులు జ్ఞాపకం చేశారు. ఆ బిడ్డలో ఏం చేస్తున్నారంటే పునరుద్ధానమును నమ్మలేదంట. సద్దుకైలు ఏం చేయలేదంట? పునరుద్ధానమును నమ్మలేదు. ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నప్పుడు యేసు ప్రభువారు కేవలము ఒక మానవుడు అనేటువంటి విధానం ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆయన దేవుడు కాదు అనేటువంటి విధానం ఇక్కడ తెలియజేస్తున్నాడు. కనుక యోధా అంటున్నాడు, విశ్వాసులైన మీరు పోరాడాలి. ఏం చేయాలంట? ఈరోజు మన టాపిక్ ఏమిటంటే, మనము పోరాడకపోతే, జాగ్రత్తగా ఆలోచన చేయండి, మనము పోరాడకపోతే శ్రమలో పడిపోతాము. శ్రమలో పడిపోయిన తర్వాత దేవుని యొక్క శిక్షకు గురైపోతాం. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాట? సంఘములో తప్పుడు బోధలను ఖండించకపోతే, సంఘములో ఉండేటువంటి బిడ్డల యొక్క ప్రవర్తన మనము సరి చేయకపోతే మనము శ్రమలో పడిపోతాము. శ్రమలో పడిపోయిన తర్వాత దేవుని యొక్క శిక్షకు గురైపోతాం. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈరోజు మేము కూడా ప్రకటిస్తున్నటువంటి విధానం ఏమిటంటే, మీకు తెలిసిన దాన్ని మరలా ప్రకటిస్తున్నా. మీరు ఏదైతే తెలుసుకున్నారో, దేనినైతే చేపట్టారో, దేనినైతే మీ జీవితంలో అవలంబిస్తున్నారో, కొన్నిసార్లు దానిని మరిచిపోయిన తర్వాత మతిమరుపు అనేది చాలా ప్రమాదకరం. గడిచిన దినాల్లో 1, 2, 3 సంవత్సరాల ముందు నేను జ్ఞాపకం చేశాను. మతిమరుపు కొరకు మరిచిపోయారా అనేటువంటి ఒక ప్రసంగాన్ని నేను తెలియజేశాను. ఇక్కడ ఉన్న వారికి ఎవరికైనా మతిమరుపు లేదని చెప్తే వారికి చిన్న గిఫ్ట్ ఉంది. మతిమరుపు లేదని చెప్తే, మతిమరుపు ఏం మరుపు? ఆదివారం ఏదైనా కార్యక్రమం ఉందని చెప్పామనుకోండి, పాస్టర్ గారు నిజంగా కార్యక్రమం ఉందో లేదో మేము మర్చిపోయామండి. ఒక్కొక్కసారి బాగా విచిత్రం ఏంటంటే, ఈరోజు ఆదివారం అని కూడా మర్చిపోతాం. ఎలాంటి మతిమరుపు తెలుసా? శంఖలో బిడ్డనెట్టుకొని ఏం చేస్తుందంట, అట్లా ఉంటుంది. ఒక్కొక్కసారి నెత్తి మీద దువ్వే నెట్టుకుంటాం, ఎతికేస్తాం. మతిమరుపు మన మతిమరుపు తగలయ్యా. ఈరోజు మానవుడు కూడా పాపములో పడిపోవడానికి ఏంటో కారణం తెలుసా? మతిమరుపు. చెప్పండి నాతో కలిసి, ఏం మరుపు? మతిమరుపు. మర్చిపోయామండి.
మర్చిపోతున్నాం. ఇక్కడ మరిచిపోయిన దానిని యువత ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేస్తున్నాడు. చాలా విషయాలు మర్చిపోతున్నాం. ఇప్పుడు మనం అందరం ఇచ్చేటువంటి సమాధానం ఏమిటంటే, యేసయ్య అడుగుతారు ధవల సింహాసనం ఎదుట, మీ బోధకులు మీకు ఈ విషయాలన్నీ నేర్పించారా అని చెప్తారు. మీరు అంటారు, ఎస్ నేర్పించారు. పాపము చేస్తే పాపము వలన వచ్చు జీతము మరణమని నేర్పించారంటే నేర్పించారు. ఎస్ నేర్పించారు. ఎందుకు నేర్పించలేదు? విగ్రహారాధన చేస్తే నరకానికి పోతామని చెప్పారా? ఎందుకు చెప్పలేదు? మా పాస్టర్ గారికి అలాంటి తాయెత్తు కడితే థాయిలాండ్ వెళ్ళిపోతామని చెప్పారా? ఎందుకు చెప్పరండి? మా పాస్టర్ గారు చెప్తారు. ఒక్కళ్ళు ఎవరైనా ఊరుకోవచ్చు, కానీ వాళ్ళు ఊరుకోరు. వాస్తు పాటిస్తే వాస్తు లేకుండా పోతారని చెప్పారా? చెప్పారు. మరి ఎందుకు ఇవన్నీ చేసావంటే, మర్చిపోయాం యేసయ్యా. ఏం చెప్తాం? మర్చిపోయాం తండ్రి, ఇవన్నీ విన్నాం, ఇవన్నీ మేము చెయ్యకూడదని మాకు తెలుసు, కానీ ఏం చేసావంటే మర్చిపోయాం. అప్పుడు యేసయ్యా నీవు మరిచిపోకుండా నీ తాట తీసేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ సంఘములో ఉన్న బిడ్డలందరినీ కూడా అనేక రకాలుగా పాడు చేయాలి అనేటువంటి విధానమును అబద్ధ బోధకులు సంఘములోనికి తీసుకొని వచ్చేసి, దేవుడు తన యొక్క కృపను ప్రత్యక్షపరిచాడు. ఆ కృపే యేసు ప్రభువారిగా ఈ భూమి మీద మన అందరికీ కూడా రక్షణ మార్గమును ఏర్పరిచింది. రక్షణ మార్గమును ఏర్పరచడమే కాదు, ఆయన నేను వెళ్ళుట మంచిది అన్నారు. నేను వెళ్ళుట ఎందుకు మంచిది అంటే, మీ కొరకు యోహాను సువార్త 14వ అధ్యాయం మీరు చదివితే, నేను స్థలము సిద్ధపరచవలసి ఉన్నది, నేను మరలా త్వరగా వస్తాను, నాతో కూడా మీరు ఉండినట్లుగా మిమ్మల్ని ఏం చేస్తానంట? తీసుకొని వెళ్ళిపోతాను. అప్పటి వరకు మిమ్మును ఆదరించడానికి ఆదరణకర్తను పంపిస్తాను. ఎవరిని పంపిస్తాను? ఇదంతా దేవుని కృప అండి. దేవుని కృప లేకపోతే, పరిశుద్ధత లేనటువంటి మానవుడు దేవుణ్ణి చూడడం అసాధ్యం. పరిశుద్ధత లేనటువంటి మానవుడు దేవుని యొక్క వాక్కులు వినడం అసాధ్యం. పరిశుద్ధత లేనటువంటి మానవుడు ఇంకా ఈ భూమి మీద జీవించడం అసాధ్యం. కానీ లోకానుసార్లు ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని యొక్క కృపను వారికి ఇష్టం వచ్చినట్లుగా మలుచుకుంటున్నారు. కానీ ఒక క్రైస్తవుడు ఏం చేయాలో తెలుసా? దేవుని యొక్క కృప నీ మీదకు వస్తున్నటువంటి శ్రమల, ఇబ్బందుల, కష్టమా, నష్టమా, అన్యాచారాల, వీటన్నిటి నుండి కూడా ఆశ్చర్యకరంగా నీవు విడుదల పొందుటకు దానిని రక్షణ కవచముగా మలుచుకోవాలి. ఇదే మాట 4వ వచనంలో చెప్తాడు. 4వ వచనంలో చెప్తాడు. దేవుని యొక్క కృపను వారు ఏం చేశారో తెలుసా? కామతురత్వమునకు అప్పగించినటువంటి విధానము. ప్రియ సంగమా, జాగ్రత్త పడండి. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తే ఏం జరుగుతుంది అనేటువంటి అక్కడ 3 సంఘటనల జ్ఞాపకం చేశాడు. అయితే ఇక్కడ నేను మాట్లాడేటువంటి విధానం ఏమిటంటే, తెలిసిన దానినే మరలా మనం ఏం చేయాలా? జ్ఞాపకం ఉంచుకోవాలి. తెలిసిన దాన్ని ఏం చేయాలి? మనము జ్ఞాపకం ఉంచుకోవాలి, మరిచిపోకూడదు. తెలిసిన దానినే. అపోస్తుడైనటువంటి పేతురు గారు కూడా ఇదే విధానంలో జ్ఞాపకం చేస్తారు. ఇప్పటికీ కూడా నేను నమ్ముతా ఉన్నాను, ప్రతి దైవ సేవకుని యొక్క ప్రయాస ఇదే. ఇప్పుడు ప్రతి దైవ సేవకుడు కూడా సంఘంలో బోధిస్తారు, యేసు ప్రభు వారినందే నిత్య జీవం. ఆ విషయం మనకు తెలియదు అంటారా? మనకు తెలియదు అంటారా? ప్రార్థన చెయ్యాలి అనేటువంటి విషయం చెప్తారు. ఒక క్రైస్తవునికి ప్రార్థన చెయ్యాలో చేయకూడదో తెలియదు అంటారా? కానీ ఒక్కొక్కసారి మనం మర్చిపోతాం. కాబట్టి ఆలోచన చేయండి, ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని యొక్క వాక్యమును మరలా దాన్ని మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకున్నప్పుడు అబద్ధ బోధల యందు ఎలా పోరాడాలో అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేశాడు. పేతురు కూడా అదే విషయాన్ని తెలియజేస్తాడు. చూడండి, పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయము, పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను, వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి, నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. చూడండి, ఎవరికి రాస్తున్నాడు ఈ మాటలు అంటే,
సత్యమందు స్థిరపడినటువంటి బిడ్డలకు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎవరికి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడంట? సత్యమందు స్థిరపడినటువంటి బిడ్డలకు, అనగా క్రీస్తే సత్యమని నమ్మిన వారికి, యేసే మార్గమని నమ్మిన వారికి, యేసే జీవమని నమ్మిన వారికి, పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్పినటువంటి యేసు ప్రభు వారి యొక్క మాటను అంగీకరించి సత్యమందు వారి యొక్క పునాదిని వేసుకొని సత్యమందు స్థిరపడిన వారికి ఈ మాటలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? ఈ గుడారము అనగా ఈ దేహము, ఈ గుడారమును విడిచిపెట్టి నేను కొద్ది కాలములో వెళ్ళిపోతాను. ఈ భూమి ఎవరికి శాశ్వతంగా. గడిచిన దినాల్లో మరి బాబ్జీ గారి యొక్క ఆదరణ కూడికలో దైవ సేవకులు జ్ఞాపకం చేశారు. ఇది ఎవ్వరికి శాశ్వతం కాదు. మనం అందరము కూడా ఈ గుడారమును విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మరణం అందరికీ కూడా వస్తుంది. బ్రతికి ఉన్నవారు దానిని ఏం చేయాలా? మనస్సును పెట్టుకోవాలి. మనం ఏమనుకుంటామంటే మంచోడే పోయాడా, లేకపోతే చెడ్డోడే పోయాడా, ఆడే పోయాడు, ఈడే పోయాడు, నేను పోతానని చెప్పడం కాదు. కానీ మరణం అందరికీ వస్తుంది. ఏదో ఒక రోజున నేను వెళ్ళిపోతాను. నా క్రియలు ఎలా ఉన్నాయి? భార్య చెప్పింది వినలేదు, భార్యకు భర్త చెప్పాడు వినలేదు, దైవ సేవకులు చెప్పారు వినలేదు, పిల్లలు చెప్పారు వినలేదు, పిల్లలకు తల్లిదండ్రులు చెప్పారు వినలేదు. రేపు అనేటువంటి సమయం ఉండగానే నీవు నీ యొక్క బ్రతుకును చక్కదిద్దుకోవాలి. నేడు అనేటువంటి సమయం ఉండగానే నీ జీవితాన్ని నీవు సరిదిద్దుకోవాలి. ఆలోచన చేయండి. ఇక్కడ అంటున్నాడు, స్థిరపరచబడిన వారిని రేపడానికి ఏం చేయాలంట? రేపాలి, పురుకొల్పాలి. ఎవరైతే మౌనమైపోయారో, ఎవరైతే పర్లేదనుకున్నారో, ఎవరైతే ఆ సిద్ధాంతములలో పడిపోయి వారి యొక్క జీవితములను నాశనం చేసుకుంటున్నారో, ఎప్పటి వరకు నేను ఈ మాటలను జ్ఞాపకం చేస్తానని చెప్తున్నారు తెలుసా పేతురు గారు? నా ప్రాణము పోయేంత వరకు. నా ప్రాణం పోయిన తర్వాతే కాదంట, అక్కడ మీరు చదివితే చాలా మంచి విషయాలు చెప్పాడు. నా 15వ వచనం, నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకొనున్నట్లు జాగ్రత్త చేతును. ఈ పత్రిక ఎందుకు రాస్తున్నాడంటే, బ్రతికొండగా ప్రకటిస్తున్నాను, బ్రతికొండగా సంఘమును సిద్ధపడమంటున్నాను, బ్రతికొండగా సంఘమును సరి చేసుకోమంటున్నాను. కొద్ది కాలము తర్వాత నేను ఈ గుడారమును విడిచిపెట్టి వెళ్ళిపోతాను. అయితే సంఘం అంతటితో ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా సంఘము ఈ మాటలను జ్ఞాపకము చేసుకున్నట్లుగా నేను జాగ్రత్త చేతును. అంటే తర్వాత రాయబడినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పటికీ కూడా పేతురు గారు మన మధ్య లేరో, మన పేతురు గారు కాదండి, ఆలోచన చేయండి. యేసు ప్రభువారు పిలిచినటువంటి 12 మంది శిష్యుల్లో ఒక్క శిష్యుడైనటువంటి సీమోను పేతురు అనబడుతున్నటువంటి పేతురు గారు, ఆయన జాలరే, ఈయన జాలరే. చెప్తున్నాను, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆయన అంటున్నాడు, నేనున్నంత కాలము కూడా దీన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా సంఘము పాపమునకు దాసులుగా కాకుండానట్లుగా నేను జాగ్రత్త చేస్తున్నాను. ఈ జాగ్రత్త చేసేటువంటి విధానం ఏమిటంటే, దావీదు గారు ఆయన వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితిలో తన కుమారుడైనటువంటి సొలొమోనుని దగ్గర కూర్చోబెట్టుకొని చెప్తాడు, లోకులందరూ పోవలసినటువంటి మార్గమును నేను కూడా వెళ్ళిపోతున్నాను. ఒకవేళ రేపో మాపో దేవుని యొక్క ప్రత్యక్షత మనకు వచ్చి, నేను నిన్ను పిలుచుకుంటున్నానని దేవుడు చెప్పాడు అనుకోండి, మనం పోతామని తెలిసింది అనుకోండి, మన పిల్లలందరినీ కూడా కూర్చోబెట్టుకొని ఏం చేస్తాం? ఇంత సంపాదించావా? ఇంత అప్పులు ఉన్నాయిరా, ఇన్ని తాకట్లో ఉన్నాయిరా, ఇంతమందికి వడ్డీ కట్టాలరా, ఇవన్నీ చెప్పావనుకో, ఆడు రేపటి వరకు నిన్ను ఉంచడం, ఈరోజు నిన్ను చంపేస్తాడు. ఏం చెప్తాం? మనం ఎంత సంపాదించామో, రేపు ఎలా ఉండాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, రేపు భవిష్యత్తు ఏమిటో మన పిల్లలకు అన్ని కూడా ఒక్కొక్కటి తెలియచేస్తాము. అదే విధానములో యాకోబు కూడా తన 12 మంది కుమారులతో ఇదే విధానమును జ్ఞాపకం చేస్తూ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశీర్వాదాన్ని ఇస్తూ రేపటి భవిష్యత్ కాలములో మీ జీవితం ఎలా ఉండాలో తెలియజేశాడు. ఇక్కడ పేతురు కూడా అంటున్నారు, నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా సంఘము జాగ్రత్త పడాలి.
నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా సంఘము అబద్ధ ఆలోచనలతో, అబద్ధ బోధలతో కూడినటువంటి జీవన శైలిలోనికి వెళ్ళిపోకూడదు. కనుక నేను జాగ్రత్త చేస్తున్నాను. వారిని రేపాలంట. ఏం చేయాలంట? గొడవలకు రేపడం వేరు, ఆత్మీయత కలిగి ఉండమని చెప్పడం వేరు. జాగ్రత్తగా ఆలోచించండి. ఒక సంఘము ఆలోచించవలసినటువంటి విధానం ఏమిటంటే, నీవు ఇతరులను రేపాలి. ఎలా రేపాలి అంటే, పాపము చేస్తే ఏ విధమైనటువంటి నష్టం వస్తుందో తెలియచేయ, దేవుని మాట వినకపోతే ఎలాంటి నష్టం వస్తుందో తెలియచేయ. ఇక్కడ యోధ మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమిటంటే, సంఘముతో మాట్లాడుతున్నాడు ఆయన. వారికి తెలిసిన విషయాలే 3 దృష్టాంతములు చూపించాడండి. 3 రకాలైనటువంటి విధాలు. ముందుగా పేతురు రాసినటువంటి పత్రిక మనము కొంత ధ్యానం చేసి మనము ముందుకు వెళదాం. చూడండి, ఎవరికి ఈ మాటలు రాస్తున్నాడంటే, పేతురు రాసినట్టు 2వ పత్రిక మీరు మొదటి నుండి కొన్ని వచనాలు చదివితే, యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుడైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. ఎవరికి రాస్తున్నాడండి? అమూల్యమైనటువంటి విశ్వాసము పొందిన వారికి. అలాగని 12వ వచనంలో అన్నాడు, విశ్వాసమందు స్థిరపడిన వారికి. కట్టబడిన వారే, వాక్యం వింటున్న వారే, ప్రార్థన చేస్తున్న వారే, పాటలు పాడుతున్న వారే, సహవాసమందు రొట్టె విరుచుట యందు ఎడతెగక ఉండిన వారితోనే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? మీరు ఆ సంగతులను మర్చిపోవద్దు. ఒకరినొకరు పులు కలుపుకోవాలి, ఒకరినొకరు ప్రేరేపించుకోవాలి. ఎందుకు అంటే, పేతురు అంటున్న ప్రాముఖ్యమైనటువంటి మాటలు. ఈ 2వ పత్రిక చాలా ప్రాముఖ్యమైనది. ఒక దైవ సేవకునిగా నేను ఈ పత్రిక రాస్తున్నానంటే, కట్టు కథలో, పిట్ట కథలో చెప్పి మిమ్మల్ని మభ్య పెట్టాలనేటువంటి విధానం కాదు. పేతురు అంటున్నటువంటి మాటలు మీరు ఆ 2వ పత్రిక చదివితే పేతురు గారు అంటారు అక్కడ, దయచేసి 1వ అధ్యాయం 16వ వచనం చదవండి. యాలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని, ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితమే. మేము యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తున్నామంటే ఏదో కట్టుకథలు చెప్పి ప్రకటించడం వల్ల, మా సామర్థ్యతను ఉపయోగించి ప్రకటించడం వల్ల, ఏదో ఒక 2 పిట్ట కథలు చెప్పి మిమ్మల్ని మధ్య పెట్టేటువంటి విధానం కాదు. ఆయన అంటున్నాడు, మేము కన్నులారా చూసాం, యేసయ్య మాతో మాట్లాడారు, యేసయ్య కార్యాలు చేస్తుండగా మేము చూసాం, యేసయ్య నీతి మీద నడిచినప్పుడు మేము చూసాం, యేసయ్య చనిపోయిన వారిని సహితము లేవదీసినప్పుడు మేము చూసాం, యేసయ్య గుడ్డి వారిని సహితము బాగు చేసినప్పుడు మేము చూసాం. మేము చూచిన దానిని మీకేం చేస్తున్నాం అన్నాడు? ప్రకటిస్తున్నాం. నేను నమ్ముతా ఉన్నాను, మేము నిదానించిన దానిని దైవ సేవకులుగా యేసయ్య మాకు ఏదైతే నేర్పించారో, యేసయ్య మాకు ఏదైతే చెప్పమన్నారో, యేసయ్య ద్వారా మేము ఏదైతే నేర్చుకున్నామో, సంఘము ఉజ్జీవించబడుటకు నేటికి దానిని ప్రకటిస్తున్నాం. 2 చేతుల పైకెత్తి దేవుని నామమును స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయనే నిత్య జీవం కలిగిన వాడు. మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు వద్దాం యూదా పత్రికకు వస్తే అక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలు 5వ వచనం. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నాను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనము చేసెను. ఇది మొదటి విషయం. పాపము చేస్తే దాని ద్వారా వచ్చేటువంటి శిక్ష ఎలా ఉంటుంది? దేవునికి అవిధేయులైపోతే, దేవుని మాట వినకపోతే ఎలాంటి నష్టాన్ని మనం కొని తెచ్చుకుంటాం. ఒక్కొక్కసారి మన జీవితాల్లో దేవుడు కొన్ని అనారోగ్య పరిస్థితులను అనుమతిస్తారు. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాట? ఒక్కొక్కసారి నీవు అనుకోవచ్చు, జ్వరం వచ్చిందంటే ఏదో క్లైమేట్ చేంజ్ అయిందండి, వాతావరణం చేంజ్ అవడం వల్ల ఏదో దోమ కుట్టింది, మలేరియా వచ్చింది, దీనికి కూడా ఇది వస్తుంది పోతుంది అని అనుకుంటాం. మనం ప్లేట్లెట్స్ పడిపోతాయి, మరణకరమైనటువంటి పరిస్థితి గుండా వెళ్ళిపోతాం. జాగ్రత్తగా ఆలోచన చేయండి. కొన్నిసార్లు, అంటే అన్నిసార్లు కాదు కానీ కొన్నిసార్లు మన అవిధేయత వలన దేవుడు అనారోగ్య పరిస్థితుల గుండా మనల్ని నడిపిస్తారు. అనారోగ్య పరిస్థితి గుండా. ఇక్కడ 3 రకాలైనటువంటి దృష్టాంతములు చూపిస్తున్నాడు. మొదటిది,
అలనాడు ఐగుప్తు దేశము నుండి బయలుదేరినటువంటి ఇశ్రాయేల్ ప్రజలు ఒకటి కాదంట, రెండు కాదంట, ఇంచుమించు 400 సంవత్సరాల పాటు వారు బానిసలు. 17వ వచనం, ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నయు 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలం వరకు 14 తరములు. బబులోనుకు కొనుపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. ఇప్పుడు అన్ని మీరు కౌంట్ చేసి ఎన్ని సంవత్సరాలు చెప్పండి నాకు. ఎన్ని 14 అండి? 3 14. 3 14 అంటే ఎన్ని సంవత్సరాలు? ఎన్ని వందల సంవత్సరాలు? ఇది మనం లెక్క వేయాలంటే ముందు తరం అనగా ఎన్ని సంవత్సరాలు తెలియాలి మనకు. సరే, ఇప్పుడు మీ లెక్కలను రప్పిస్తాను. ఎవరికైనా పెళ్లి చేస్తే వారిని దీవించినప్పుడు ఏ మాట వాడతాం? అట్లాగా ఎన్నేళ్ళు? బైబిల్ ఏం చెప్పింది? మానవుడు ఆయుష్ ఎంత? 70, 80. మన కోరిక ఎంత? 100. ఖచ్చితంగా ఎవరినైనా మీరు ఆశీర్వదించండి, మీరు నిండు 100 ఏళ్ళు పిల్ల పాపలతో సుఖ సౌఖ్యాలతో సౌభాగ్యవతివై దీర్ఘ సుమంగిలివై మా ఎదుటే పిల్లలను కని మనవాళ్ళ కని మా చేతిలో పెట్టి దేవుడు ఇలా నేను దీవించును కాక అని చెప్తాం. ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు చెప్పండి, తరం అంటే ఎన్ని సంవత్సరాలు? ఎన్నేళ్ళు సుఖంగా ఉండమని జీవిస్తాం? ఇప్పుడు తరం అంటే ఎన్ని సంవత్సరాలు? తరం అంటే 100. నాతో చెప్పండి, 100. ఇప్పుడు కౌంట్ చేయండి, ఎన్ని వందలు? 3 × 14. 3 × 14 4200. 4200 సంవత్సరాలు. తర్వాత బిల్లు కట్టేసి వెళ్ళిపో ఆనందం. 4200 సంవత్సరాలు. ఎప్పటి నుండి ఎప్పటి వరకు? ఎప్పటి నుండి? అబ్రహాం మొదలుకొని యేసు ప్రభు వారి వరకు. ఏ తరము నుండి? అబ్రహాం అంటే 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం. అక్కడి నుండి మొదలుకొని యేసు ప్రభు వారు ఈ భూమి మీద, అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం ప్రారంభం, మత్తయి సువార్త వరకు కూడా ఎన్ని తరాలంట? 4200 సంవత్సరాలు అనేటువంటి విధానమును ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎన్ని తరాలు అంటే 42 తరాలు. 400 సంవత్సరాలు బానిసత్వంలో ఎవరు ఉన్నారంట? ఎన్ని తరాలు గడిచిపోయింది? 4 తరాలు గడిచిపోయింది. 4 కుటుంబాల కాల వ్యవధి గడిచిపోయింది. అంటే కొంతమంది అక్కడే పుట్టారంట, అక్కడే బ్రతికారంట, అక్కడే జీవితమును కొనసాగించారంట, అక్కడే చచ్చిపోయారు. మనం కూడా ఇదే ఉప్పాళ్ళలో పుట్టాం, ఉప్పాళ్ళని బ్రతికాం, ఉప్పాళ్ళలోనే చచ్చిపోతాం, ఉప్పాళ్ళలోనే చచ్చిపోతాం. కానీ మన పిల్లలు దేవుడు వారికి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి మంచి చదువులు చదువుకున్న తర్వాత వేరొక ప్రాంతంలో నివాసం చేస్తారు. ఇక్కడ ఆలోచన చేయండి, ఐగుప్తులో ఇంచుమించు 400 సంవత్సరాలు అనగా 4 తరాలు వారి యొక్క బాధనంతటిని కూడా వారు దిగమింగుకొని నివాసం చేస్తారు. వారి యొక్క ప్రయాణమును వారు ఎటూ కొనసాగించలేనటువంటి పరిస్థితిలో గొడ్డు చాకిరీ అండి. మీరు ఆలోచన చేయండి, మీ ఆడవాళ్ళకి అర్థం అవుతుంది. గొడ్డు చాకిరీ చేశారు, మట్టిని మోసారు, ఇటుకలు దొక్కారు, కాల్చారు, ఇల్లులు కట్టారు, సమాధుల్లో కట్టారు. చాలా ఈజిప్ట్లో మీరు పిరమిడ్స్ చూస్తారు, వీటన్నిటినీ కూడా అమర్చారు. ఈ 400 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇశ్రాయేలీలందరూ కూడా అయ్యా మమ్మల్ని విడిపించమని మొరపెట్టుకున్నారు. దేవుడు మోషేని ఏర్పరచుకొని మోషే ద్వారా తన ప్రజలందరినీ కూడా ఐగుప్తు దేశం నుండి దేవుడు విడిపించాడు. ఆయన విడిపించినటువంటి విధానం మీరు ఆలోచన చేస్తే, నీళ్లను సహితము ఆయన రక్తముగా మార్చినటువంటి విధానము, ఒక పాము వచ్చి వేరొక పామును మింగినటువంటి విధానం, కప్పలు వచ్చాయంటే ఇలా 10 తెగుళ్ళు. అలాగునే ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుండి కాలు బయట పెడుతున్నటువంటి పరిస్థితుల్లో ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది, వెనకేమో
ఫరో సైన్యం ఉంది. ప్రజలకు ఏం చేయాలో తెలియలేనటువంటి పరిస్థితిలో ఎర్ర సముద్రమును సహితం ఆయన పాయలుగా చేశాడు. ఇప్పుడు హైందవ గ్రంథాల్లో మీరు చదివితే ఒక దేవిని తీసుకొని వెళ్ళిపోతే ఏం కట్టారంట వాళ్ళు? ఏం కట్టారు? ఆనకట్ట కట్టారు, బ్రిడ్జి కట్టారు. సీతమ్మ దేవిని తీసుకెళ్ళిపోతే ఏం కట్టారంట? బ్రిడ్జి కట్టేంత సమయం కూడా లేదు. ఆలోచన చేయండి. వెనకాల ఎవరున్నారు? బ్రిడ్జి కట్టేంత సమయం కూడా. మన దేవుని యొక్క సామర్థ్యత ఏమిటో తెలుసా? ఎలాంటి బలమైనటువంటి సముద్రమునైనా ఆరిన నేలగా చేయగలడు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ప్రజలందరూ కూడా వేదనతో, భయముతో, మరణకరమైనటువంటి పరిస్థితిలో ఉండిపోయారు. దేవుడు ఎర్ర సముద్రమును సహితము రెండుగా చీల్చేశాడు, పాయలు చేసేశాడు. ఆ ఎర్ర సముద్రమును దాటిన తర్వాత 1 కాదంట, 2 కాదంట, ఇంచుమించుగా 40 సంవత్సరాల పాటు వారిని అరణ్యములో దేవుడు పోషించాడు. వారి యొక్క బట్టలు పాతగిల లేదు, షాపింగ్ లేదు. మగవాళ్ళకి అంత ప్రశాంతతో ఆలోచన చేయ. చెప్పులు తెగిపోయేటువంటి విధానం లేదు. ఆడవాళ్ళకి ఎంత ప్రశాంతతో ఆలోచన చేయ. బట్టలు మాసిగిలిపోలేదు, చెప్పులు అరిగిపోలేదు. ఎన్ని సంవత్సరాలండి? ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు గట్టిగా నాకు తెలిసి మానవుడు బ్రతికితే 40 సంవత్సరాలు బ్రతుకుతాడో లేదో తెలియలేనటువంటి భయంలో ఉన్నామండి. మనం హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, మరలా ఇంటికి తిరిగి వస్తామో లేదో ఇప్పుడే మనం చెప్పాలి. దావీదు చెప్పినట్టుగా జాగ్రత్తలన్నీ, పిల్లలను చూసుకోరా, ఇది చూసుకోరా, అది చూసుకోరా, నేను మరలా తిరిగి వస్తానో రానో. ఏడు చిన్న జ్వరానికే మరి అలా ఉంది పరిస్థితి. ఏం చేయమంటారు? ఐక్యరాజ్య సమితి కూడా ప్రకటించినటువంటి ప్రకటన ఏమిటో తెలుసా? మానవుడి యొక్క ఆయుష్కాలం ఎంత అంటే గట్టిగా 50 సంవత్సరాలు. అంటే ఎన్ని సంవత్సరాలు? జాగ్రత్త ప్రియ సంగమా, ఈ 50 సంవత్సరాలలో కూడా నీవు అలుగులు, మలుగులు, చలుగులు, కలుగులు ఏముండకూడదు. ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతో తెలుసా? 50 సంవత్సరాలు. ప్రేమగా మాట్లాడు, ప్రేమతో అందరితో నీ యొక్క జీవన శైలిని నువ్వు కొనసాగించు. ఏది నిన్ను రక్షించలేదు. అయితే ఈ 50 సంవత్సరాల జీవితమును నీవు కఠినముగా కొనసాగిస్తే, నిష్ట కలిగి ఉంటే, విశ్వాసం కలిగి ఉంటే, లెక్కింపలేనటువంటి సంవత్సరములు మనం యేసయ్య మనకి ఇవ్వబోతున్నాడు. చెప్పలు కూడా దేవుని నామమున స్తుతిందాం. చూడండి, ఇక్కడ చాలా మంచి విషయం చెప్పాడు. మొదటగా ఈ మొదటి విషయం చెప్పి నేను ముగిస్తాను. 3 దృష్టాంతములు చెప్పాడు. కానీ అయ్యగారు, పాస్టర్ గారు, ద్రాక్షరసాన్ని మీరు మొదటి విషయం నేను చెప్తున్నాను. ఐగుప్తు నుండి దేవుడు వారిని విడిపించిన వారికి ఏం కలగలేదంట? చెప్పండి నాతో కలిసి. ఏం కలగలేదు? నమ్మకము కలగలేదు. ఐగుప్తు నుండి దేవుడు వారిని విడిపించినప్పటికీ వారికి ఏం కలగలేదంట? నమ్మకం కలగలేదు. దేవుడు చేసినటువంటి కార్యాల ఎడల వారికి ఏ విధమైనటువంటి నమ్మకం లేదు. ఇది ఎలా మనము నేర్చుకోవచ్చు అంటే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ఈ మాటలు చదివేక నేను ముగిస్తా. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, ఈ యోధా పత్రిక 5వ వచనం నుండి మీరు తర్వాత కొన్ని వచనాలు చదివితే అక్కడ ఏం చెప్తున్నాడంటే, నీవు ఈ పాపం చేస్తే, లేకపోతే ఈ అవిధేయత చేస్తే దేవుడు ఖచ్చితంగా నిన్ను శిక్షిస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారండి ఈ మాట? మనము తప్పు చేస్తే దేవుడు మనలను దండిస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? ఆయన పట్టించుకోడు అంటారా? సరే, మీ పిల్లలే రోజుకి స్కూల్కి వెళ్ళా, మీరు ముద్దు పెట్టుకొని మానేరా, నాకంటే గొప్పోడైపో అని చెప్తారా? చెప్పరు కదా. 2 పడేసి వాడిని శిక్షించి దండించి, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడు అన్నట్లుగా వాడిని ఏం చేస్తారు? మీరు స్కూల్కి పంపిస్తారు. అలాగూనే యేసయ్య కూడా నీవు తప్పు చేస్తే ఏం చేస్తాడు? శిక్షిస్తాడు, దండిస్తాడు. మనం శిక్షణ పొందుకుంటాం. వారు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన తర్వాత దేవుని చేత అనేక రకములైనటువంటి కార్యములు చూచినప్పటికీ, ఎలాంటి కార్యాలండి? ఎర్ర సముద్రము సహితము పాయలైపోయిందంట. ఆకాశము నుండి దేవదూతలు తిను మన్నా, ఇదేమి అన్నారంట. దానికి పెట్టినటువంటి పేరేంటో తెలుసా? ఇప్పుడు చాలా మన్నా మినిస్ట్రీస్ ఉన్నాయి. ఆ మన్నా అను పేరు నాకు అర్థం ఏమిటో తెలుసా? ఇదేమి. నాతో కలిసి చెప్పండి, ఇదేమి అంటే. ఇప్పుడు మన్నా పరిచర్య అని చదవగానే మనం ఏమని చదవాలంటే, ఇదేం పరిచర్య, ఇట్లాంటి అర్థం వస్తుంది. ఇప్పుడు కల్వరి టెంపుల్, కల్వరి ప్రత్యక్షత, కల్వరి మహిమ. ఆ కల్వరి అనే మాటకు అర్థం ఏమిటి? కపాలము. ఏంటంట? కపాలమనబడినటువంటి పరిచర్యలు. మీరు రండి, స్వచ్ఛమైన వాక్యం దొరుకుతుంది ఇక్కడ వారు చెప్తారు.
ఇలా కొన్ని పేర్లకు కొన్ని అర్థాలు ఉన్నాయి. కొన్ని పేర్లను బట్టి మనము ముందుకు నడిపించబడతాం. దేవుడు కూడా ఇశ్రాయేలును ఆశ్చర్యకరంగా పోషించాడు. ఆయన ఎంతగా పోషించినప్పటికీ ప్రజలలో నమ్మకం లేదు ఆయన మీద. ప్రజల్లో సరైనటువంటి జీవిత విధానం లేదు. ప్రజల్లో సరి చేసుకోవలసినటువంటి అనేక రకములైనటువంటి విధానాలు ఉన్నాయి. కనుక దేవుడు వారిని ఏం చేశాడంటే ఆ అరణ్యములోనే నాశనం చేశాడంట. నేను చాలా సార్లు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఐగుప్తుల నుండి బయలుదేరినటువంటి ప్రజలు ఎంతమందో తెలుసండి? పిల్లలు వీళ్ళందరినీ మనం లెక్కేసుకున్నాం అనుకోండి, ఒక 30 లక్షల దగ్గరకు ఉండొచ్చు. వీళ్ళందరిలో ఎంతమంది చేరారంట కానాను దేశం? ఎంతమంది చేరారు? మళ్ళా పంచపాండవుల్లో ఉంది, చెప్పండి ఎంతమంది చేరారు? ఒకరేమో యెహోషువ, ఒకరేమో మొన్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడని ఒక దైవ సేవకుడు చెప్పాడు. మనం దేనికి కంగారు పడకూడదండి. ఆయన పేర్లు చెప్తున్నాడంట. ఏం చెప్తున్నాడు? పేర్లు చెప్తున్నాడంట. పలానా చీర కట్టుకున్నాం, నీ చీర బాగుంది, నీ పేరు ఇది, నీకు ఈ సమస్య ఉందని చెప్పాడు. సరే, దైవ సేవకులందరికీ కూడా ఒక కేటగిరీ ఉంటుంది. దైవ సేవకులందరూ ఆ కేటగిరీలో కూర్చుంటారు. అంటే తెల్ల బట్టలు వేసుకొని దైవ సేవకులు కూర్చుంటారు. పాపము ఆయన పేరు నేను చెప్పట్లేదు, కానీ ఆయన పిలిచే వ్యక్తి అన్నాడు, దేవుడు నిన్ను గిద్యోను వలె వాడుకుంటాడు. ఎట్లా వాడుకుంటాడు? గిద్యోను వలె వాడుకుంటాడు. ఇప్పుడు నేను జైపాల్ది చెప్తున్నాను, మరలా నీవు వెళ్ళేటప్పుడు, వేటకు వెళ్ళేటప్పుడు దేవుడు పేతురికి ఇచ్చిన ఆశీర్వాదము నీకు ఇవ్వబోతున్నాడు జైపాల్ అని నేను చెప్పాను. ఆయన పేరు ఏం పేరు? ఇప్పుడు దైవ సేవకుడు అనుకున్నాడంట, నా పాత పేరు గిద్యోను, దేవుడు నన్ను గిద్యోను అని పిలవాలా. ఏమని పిలవాలా? గిద్యోను అని పిలవాలా. ఈ పేరు ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఇక్కడ పిలిచినటువంటి వ్యక్తి గిద్యోను రా అని పిలిచాడా? దేవదూత ఏమని పిలిచింది? గిద్యోను, ఆ గానుగు చాటును ఏం చేస్తున్నావు? రా అని పిలిచింది. నిశ్చయత ఎలా ఉంటుంది పేరు పెట్టి పిలిస్తే? ఇప్పుడు దైవ సేవకుడు ఏమన్నాడు? నీవు గిద్యోను వలె చింతపడుతున్నావు అన్నాడా? గిద్యోను రా అన్నాడా? ఇది ఎలా కనెక్ట్ అయింది? ఇది ఎలా కనెక్ట్ అయింది? వెంటనే కనెక్ట్ అయ్యి ఆ దైవ సేవకుడు అంటున్నాడు, నిజంగా మరి ఆయన ఏ పరిచర్యలో ఉన్నాడు, ఏం వాక్యం చదివాడో తెలియదు, నిజంగా దేవుడు ఇక్కడ ఉన్నాడండి. నేను అనుకున్నాను, దేవుడు ఇక్కడ ఉంటే, అసలు దేవుడు అనేవాడు ఉంటే నాతో ఖచ్చితంగా మాట్లాడదా. దేవుడు ఇక్కడ ఉన్నాడో లేదో నీకు తెలియకుండా ఎందుకు బైబిల్ పట్టుకున్నావు? ఆలోచించే. దేవుడు పిలిస్తే నేరుగా నిన్ను పిలుస్తాడు. నేరుగా నిన్ను పిలిచి నీకు ఉండేటువంటి సమస్యను బట్టి నీకు పరిష్కారం చెల్లిస్తాడు. ఇది పిలిచేటువంటి విధానం. జాగ్రత్తగా ఆలోచించేయండి. కనుక ఇతరులు మనల్ని మభ్య పెట్టాలి అనేటువంటి ఆలోచన చాలా రకాలుగా ఈ లోకములో కొనసాగుతూ ఉంది. వాళ్ళకే ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు. ఆలోచన చేయండి. చివరిగా ఈ మాట నేను చెప్పి ముగిస్తాను. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. వారు ఏం చేశారు అనేటువంటి విషయాలు ఇక్కడ తెలియజేశాడు. 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. 11వ వచనం 3:11. గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తినే సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవనయందైనను ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకొనిడి. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అనబడిన సమయం ఉండగానే ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. యాలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము వరకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమయ్యుందుము. ఇప్పుడు చదివిన వచనాలు ఎవరికైనా అర్థం అయ్యాయా? జాగ్రత్తగా ఆలోచన చేయండి. 11వ వచనములో అక్కడ ఒక ప్రమాణం చేస్తున్నాడు. ఆ ప్రమాణం దేవుడు ఎలా చేస్తున్నాడు అంటే కోపముతో చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు నాతో కలిసి చెప్పండి. కోపముతో చేస్తున్నాడు. ఎలాంటి కోపముతో అంటే అక్కడ ఐగుప్తు నుండి బయలుదేరిన ప్రజలందరితో ఆయన ప్రమాణం చేస్తున్న ప్రమాణం ఏమిటో తెలుసా? అసలు నేను తీసుకొని వచ్చింది మిమ్మల్ని ఎందుకు అంటే ఐగుప్తు దేశమును నేను మీకు ఇవ్వడానికి. ఐగుప్తు దేశము పాలు తేనెలు ప్రవహించు దేశం. ఆ దేశంలో మీరు నివసిస్తారని, మీ పిల్లలు వృద్ధి పొందుతారని, మీ పిల్లలు అభివృద్ధి పొందుతారని, మంచి ఎండ్లు కట్టుకుంటారని,
ఆ దేశమునకు మిమ్మల్ని తీసుకొని రావడానికి నేను ఐగుప్తు దేశము నుండి విడిపించాను. అయితే నేను కోపము తెచ్చుకొని చెప్తున్న మాట ఏమిటో తెలుసా? మీరు చచ్చిన ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన మీరు కానాను దేశములో అడుగు పెట్టరు. ఇప్పుడు ఒక దైవ సేవకునిగా నేను వచ్చి ఇక్కడ కూడి ఉన్న ప్రియ సంగమా, నేను కోపముతో మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? మీరు చచ్చిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళరు అని అన్నాను అనుకోండి, ఎలా ఉంటుంది? ఒక సువార్తమ్మ దగ్గరకు వెళ్ళో, ఒక సంఘ పెద్ద దగ్గరకు వెళ్ళో, ఒక దైవ సేవకుని దగ్గరకు వెళ్ళో, వాళ్ళు చేసేటువంటి అవిధేయ క్రియలు నాకు తెలిసిన తర్వాత నువ్వు సచ్చినా ఎక్కడికి వెళ్ళవంట? ఇప్పుడు ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు ఐగుప్తు నుండి బయలుదేరినటువంటి ఇశ్రాయేలు ప్రజలందరి పరిస్థితి ఎలా అయిపోయిందో తెలుసా? మీరు ప్రవేశింపరు. ఎందుకు ప్రవేశించరు అంటే భ్రష్ట హృదయము మీ యొక్క జీవితాలలో ఉన్నది. భ్రష్ట హృదయము మిమ్మల్ని ఏలుబడి చేస్తుంది. దేవుని మీద సనుగుకునేటువంటి విధానం, దేవుని కార్యములను నమ్మలేనటువంటి విధానము, దేవుణ్ణి గణపరచలేనటువంటి విధానమును, దేవుని గొప్ప కార్యములను తెలుసుకోలేనటువంటి విధానం ఉన్నది. ఇంకా నేను చివరిగా ఆ మాటలు చెప్పి కూడా ముగిస్తాను. తర్వాత 16వ వచనము, విని కోపము పుట్టించిన వారెవరు? మోసే చేత నడిపింపబడి ఐగుప్తు దేశముల నుండి బయలుదేరిన వచ్చిన వారందరే కదా. విన్నారంట. దేవుడు ఏం చెప్పాడో అది విన్నారంట. దేవుడు ఏం చేయమన్నారో అది విన్నారంట. వినిన వారే దేవునికి ఏం పుట్టించారండి? కోపం పుట్టించారు. తెలియలేని వాడు పాపం చేసినా దేవుడు అంతగా పట్టించుకోడేమో కానీ తెలిసిన వాడు పదే చేశారనుకోండి, దేవుని కోపం వస్తుంది. ఈరోజు నీ జీవితంలో బలహీనతలో ఒక కారణం ఏమిటో తెలుసా? ఈరోజు నీ వ్యాపారంలో ఫలింపు లేకపోవడానికి కారణం ఏమిటో తెలుసా? ఈరోజు నీ ప్రయాణంలో నీకు క్షేమము లేకపోవడానికి కారణం ఏమిటో తెలుసా? తెలిసి మరలా చాలాసార్లు నీవు అనుకుంటున్నావు, ఎందుకు నేను మరిచిపోయాను ఇది అనేటువంటి ఆలోచనలోనికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు నీకు వస్తున్నా. ఇక్కడ అంటున్నాడు, నేను ఎవరి మీద కోపపడుతున్నానంటే నేను మోసే చేత నడిపించినటువంటి ఐగుప్తు దేశముల నుండి బయలుదేరిన వచ్చిన వారందరిని బట్టే కదా అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. 17వ వచనం, ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసిన వారి మీదనే కదా. దేవుడు అందరి మీద కోపపడ్డా, జాగ్రత్త. దేవుడు ఎవరి మీద కోపపడతాడండి? పాపము చేసిన వారు. చాలాసార్లు మనం చెప్పుకుంటాం, మన దేవుడు కరుణామయుడు, కరుణా సంపన్నుడు. నిజమే, ఆయన కరుణామయుడే, ప్రేమ కలిగిన వాడే. కానీ ఆయన కోపగించుకుంటాడు ఎవరి మీద తెలుసా? పాపము చేసిన వారి మీద. యేసు ప్రభువారు దేవాలయమునకు వెళ్ళిన తర్వాత అక్కడ వ్యాపారం జరుగుతుంది. కొరడా తీసుకొని ఏం చేశారంట? ఆయన చెరగబాదేశారు. జాగ్రత్త, ఆలోచన చేయి. పాపము చేసిన వారందరి మీద కూడా ఆయన కోపము ఏం చేయబడుతుందంట? రగులుకుంటుంది. వారి మీదే ఆయన కోపపడతానంటున్నాడు. తర్వాత ఇంకా చాలా ఇప్పుడు మనకు వర్తించేటువంటి మాట ఏమిటంటే 17, 18, 19 వచ్చిన ఒకసారి చదివి ముగించుకుందాం. ఎవరి మీద కోపగించుకున్న పాపము చేసిన వారి మీద కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయింది. ఇందాక చెప్పాను, 40 సంవత్సరాలు వారి యొక్క అరణ్య యాత్రలోనే చాలా మంది ఏమైపోయారు? రాలిపోయారు, చనిపోయారు. తర్వాత తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే మీరు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. దీన్ని 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి కానాను దేశము, 2 మనము వెళ్ళబోయేటువంటి నిత్య విశ్రమ స్థానమైనటువంటి సియోనుపురము, దేవుని యొక్క పట్టణం. ఆ పట్టణములోనికి ఎవరు ప్రవేశించరని చెప్తున్నాడండి? అవిధేయులైన వారు. నాతో కలిసి చెప్పండి, ఎవరంట? అవిధేయులైన వారు. తిరుగుబాటు, అవిధేయత చూపించడం ద్వారా ఐగుప్తులో నుండి బయలుదేరిన ప్రజలు అరణ్యంలో ఏమైపోయారు? నాశనం అయిపోయారు. ఈ రోజు ఈ లోకంలో యాత్ర చేస్తున్నటువంటి యాత్రికులుగా ఉన్న మనం కూడా అవిధేయులమైపోతే ఈ లోకంలోనే రాలిపోతాం, దేవుని యొక్క సియోనులో అడుగు పెట్టాం. కనుక ఆలోచన చేసి, ఇది మొదటి విషయం. తర్వాత 2 దృష్టాంతములు చెప్పాడు. ఒకటి పడిపోయినటువంటి దేవదూతలు, రెండవదిగా ఒకటి ఐగుప్తు నుండి బయలుదేరినటువంటి ప్రజలు, రెండవదిగా పడిపోయిన దేవదూతలు, మూడవదిగా సొదొమ గొమొర్రా పట్టణములు. ఈ 2 విషయాలు నేను వచ్చే దినాల్లో జ్ఞాపకం చేస్తాను.